సో గైస్ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి మన రాష్ట్రంలో ఏపీపీఎస్సి క్యాలెండర్ అయితే రాబోతున్న విషయం తెలిసిందే. అందులో భారీ ఖాళీలు ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి. మీరు కనుక మరి ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మరి వెనుకబడేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఫ్రెషర్స్ కూడా అర్థమయ్యే విధంగా 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఎనీ ఫుల్ కోర్స్ అండి, అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 499కే అందజేస్తున్నాము. ఉపయోగించుకోండి. 6 months వ్యాలిడిటీతో ఉంటుంది. అంతేకాకుండా ఆర్ఆర్బీ ఎస్ఎస్సి వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి, మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా దాని టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకి అందిస్తున్నాము. 50,000 ప్రశ్నలతో ఉంటుందండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడము జరుగుతుంది. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఆర్కే ట్యుటోరియల్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో మరి రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దాము. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు అంటూ ఒక వార్త రావడంతో మరి అభ్యర్థులంతా కూడా ఒకేసారి షాక్ అయితే గురి కావడం అయితే జరిగింది. సో దీనిపైన ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తానండి. ఎస్సీ వర్గీకరణ నోటిఫికేషన్లకి అడ్డుగా ఉంటుందా అనే వివరాలు చూద్దాము. మరి మొదట జాబ్ క్యాలెండర్ ఇస్తే చాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలపై హైకోర్టు ఆదేశం అంటూ ఒక అప్డేట్ ఉంది. వాటి వివరాలు కూడా చూద్దాం. ముందుగా ఎస్సీ వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ ద్వారా డిఎస్సికి ఆలస్యము, ఇంకొక 2 నెలలు ఆలస్యం కానుంది అంటూ ఒక అప్డేట్ అయితే అందరం చూసాము, అందరికీ తెలిసిందే. మరి మిగతా అన్నిటికీ కూడా ఇది ఆలస్యం అవుతుందా అంటే కాకపోవచ్చండి. మనకు ఎలాగూ తెలుసు, జనవరిలో జాబ్ క్యాలెండర్ రాబోతుందన్న విషయము కదా. మరి జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తే జనవరి జాబ్ క్యాలెండర్తోనే నోటిఫికేషన్లోనే వచ్చేవండి. ఓకేనా, ఇది రియాలిటీ. జాబ్ క్యాలెండర్ ప్రకటించగానే అందులో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని ఒక డేట్స్ అయితే మెన్షన్ చేస్తారు. నాకు తెలిసి నోటిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అది ఎప్పుడు ఉంటుంది డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్లో ప్రిలిమ్స్ అనుకోండి, ఓకేనా. తర్వాత మెయిన్స్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో, అక్టోబర్ నవంబర్ ఆ టైంలో పెట్టారనుకోండి. సో ఈ విధంగా డేట్స్తో సహా ఉంటాయి, ఓకేనా. సో ఎండోమెంట్ జాబ్స్ ఉన్నాయి మనకి 500 వరకు. సో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి డేట్స్తో సహా క్యాలెండర్ ప్రకటిస్తారండి. క్యాలెండర్ రాగానే మనకు నోటిఫికేషన్స్ వచ్చినట్టు కాదు. సో క్యాలెండర్ ఇచ్చిన టైం నుంచి దాదాపు 2 నుంచి 3 నెలల సమయంలో మనకు నోటిఫికేషన్లు 1 by 1 రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ ఒక్కటి మాత్రం క్లారిటీగా గుర్తుంచుకోండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా టైం ఉండదండి. చకచక అన్నీ కూడా ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ డేట్ ఇస్తారు, అప్లై ఎప్పుడు లాస్ట్ అని ఇస్తారు, ఓకేనా. దాంతోపాటుగా మరి ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రకటిస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు టైం అనేది ఉండదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జాబ్ క్యాలెండర్కు ఎలాంటి ఆటంకంగా మారకపోవచ్చు. అక్కడి వరకు మనకు నోటిఫికేషన్లు వచ్చే టైం వరకు అంత క్లియర్ అయిపోతుంది. కానీ డిఎస్సికి మాత్రము 2 నెలలు మరి టైం అయితే ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందండి. ఓన్లీ డిఎస్సికి మాత్రమే, మిగతా వాటికి కాదు, ఓకేనా. డిసెంబర్ 6కే చెప్పినటువంటి నోటిఫికేషన్ ఆగడం అయితే జరిగిందండి. ఒక 2 months అయితే పట్టచ్చు. సో మేబీ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వివరాలు చూద్దాము. కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అండి. కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్య గమనిక, ఫిజికల్ టెస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ఇచ్చిన అవకాశం నవంబర్ 21వ తేదీ సాయంత్రం 5లోగా ముగుస్తుందండి. అందరూ కూడా గమనించాలి. మరి డిసెంబర్ చివరి వారంలో పిఎంటీ, పీఈటీ టెస్టులు నిర్వహించేందుకు పోలీసు రిక్రూట్మెంట్ ఏర్పాట్లు చేస్తుంది. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింద ఇవ్వబడినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోండి అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లై చేయలేదో ఫస్ట్ టైం, సో ఇప్పుడు వారు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడము జరిగింది, ఓకేనా. సో వెంటనే చేసేయండి ఫ్రెండ్స్. ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా, మొదటిసారి ఏమైనా మిస్టేక్ చేసినా కూడా ఇప్పుడు సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఓకే, ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటి అంటే, కానిస్టేబుల్ పోస్టుల ప్రశ్నపత్రము
కీ రికార్డులను సమర్పించండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నాపత్రం విషయంలో విడుదల చేసిన తుది కీకి సంబంధించిన రికార్డులను తమ ముందుకు ఉంచాలని పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. విచారణకు ఈ నెల 18 వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ టిసిడి శేఖర్తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో 7 ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదని, దీంతో తాము దేహదారుఢ్య పరీక్షకు అనర్హులమంటూ పలువురు అభ్యర్థులు సింగిల్ జడ్జి వద్ద వాద్యం వేశారు. మళ్ళీ ఉపశమనం కలగకపోవడంతో ధర్మాసనం ముందు అప్పీల్ కూడా చేయడం జరిగింది. గురువారం ఈ అప్పీల్పై విచారణ జరిపిన ధర్మాసనం కీ అభ్యంతరాలపై లేవనెత్తుతూ అధికారులకు ఇచ్చిన వినతి తమ ముందు ఉంచాలని అప్పీలుదారులు స్పష్టం చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా ఈ కేసు అయితే ఇంకా సాల్వ్ కాలేనట్టే కనిపిస్తుందండి. ఓకేనా, ఏదైతే 7 మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి తప్పుగా ఇచ్చారు, వాటి కలపాలని దానికైతే మరి సాల్వ్ కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రము డిసెంబర్ ఎండింగ్లో ఈవెంట్స్ నిర్వహించడానికి మరి సన్నాహాలు అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. డేట్స్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. బట్ ఈ కేసు ఇలానే ఉంది. అందరు చాలామంది ఇది క్లియర్ అయిందని అనుకున్నారు, కానీ కొన్ని రోజుల వరకు సందిగ్ధంలోనే ఉంది. అసలు అయిందా కాలేదా? బట్ ఎటకేలకు తెలిసింది ఏంటంటే ఇంకా కాలేదు. అంతేకాకుండా హోంగార్డులు కూడా మమ్మల్ని మరి అలో చేయాలి ఫిజికల్ ఈవెంట్స్ కంటూ అంటున్నారు. అండి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో హోంగార్డులకు భారీ ఊరట లభించింది. తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హోంగార్డులు హైకోర్టును ఆదేశించారు. దీంతో రిజర్వేషన్తో సంబంధం లేకుండా వారికి దేహదారుఢ్య తుది రాత పరీక్షలను అనుమతించాలని ఏపీఎస్ఎల్పిఆర్బిని కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. 2 అలాగే ఉన్నాయండి ఇంకా. ఓకేనా, ఏ 2 కూడా ఈ కేసులు కొట్టుడు పోలేదు. ఏంటది? ప్రశ్నలకు సంబంధించి రాంగ్ క్వశ్చన్స్కి 7 రాంగ్ క్వశ్చన్స్కి అండ్ ఈ యొక్క హోంగార్డులకు సంబంధించి. సో ఇంకా తుది వాయిదా తీర్పు 25కి అయితే ఉందంట. మరి ఈ 2 కూడా ఇలానే ఉంచి మరి ఏపీఎస్ఎల్పిఆర్బి మరి డేట్స్ కూడా ప్రకటించడం అయితే జరిగిందండి. అంటే అసలు ఏంటో అర్థం కావట్లేదు. బట్ ఏదైనా అంటే ఎలాగోలా కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో పెట్టినట్టుంది. సో చూడాలి ఫ్రెండ్స్, మరి హైకోర్టు ఎలాంటి తీర్పు అనేది వెలువరిస్తుంది ఇంకా 25వ తారీఖు. అంతేకాకుండా ఆ 7 ప్రశ్నలకు సంబంధించి కూడా మేము చాలా అంటే తప్పుల వల్ల మేము దేహదారుఢ్య పరీక్షకి వెళ్ళలేకపోతున్నాము, కేవలం 1 మార్కు వచ్చినా కూడా అనేటువంటి అంశంతో ఉన్నారండి. సో మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఏపీఎస్ఎల్పిఆర్బి అంటే రిక్రూట్మెంట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అనేటువంటి దానిపైన కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భవితవ్యం అయితే ఆధారపడి ఉందండి. సో ఒకవేళ ప్రభుత్వం హైకోర్టు ఈ మార్కులు కలపండి రాంగ్ ఇచ్చారు కదా అని అన్నారనుకోండి, అవి కలుపుతారు. సో ఎవరైతే అర్హత కోల్పోయారో వాటిని యాడ్ చేస్తారు. సింపుల్. ఓకేనా, ఇది జరుగుతుంది. లేదా ఉన్నవారితోనే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కోర్టు తీర్పు పైన ఆధారపడి ఉంటుంది ఇదంతా కూడా. ఓకేనా. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.